వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిలసన్. మనతో పాటు రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్యాంప్రసాద్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రధానంగా ఈరోజు ఐపీఎల్ గురించి చర్చిద్దాం. ఐపీఎల్ ఎంత ఆసక్తిగా ప్రజలు గమనిస్తూ ఉన్నారో, బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టాలు కూడా చాలానే ఉన్నాయి. చాలామంది జీవితాలు రోడ్డున పడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి, అలాగే ఆన్లైన్ గేమ్స్ గురించి, ఐపీఎల్ గురించి డిస్కస్ చేద్దాం. నమస్తే సార్, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే సార్. సో ఫస్ట్ ఐపీఎల్ గురించి మాట్లాడదాం. అసలు ఈ ఐపీఎల్ ఎలా ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభమైంది, కారణాలు ఏంటి? ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలో స్పోర్ట్స్ హిస్టరీలో సంచలనం సృష్టించింది సార్. ఎలా అంటే 2008లో ఈ లీగ్ స్టార్ట్ అయినప్పుడు ఎవ్వరు కూడా ఊహించలేదు ఇంత పెద్ద హిట్ అవుతుందని, ఒక చరిత్ర సృష్టిస్తుందని. ఈరోజు దాని విలువ 50,000 కోట్లు. అంటే అమెరికన్ ఫుట్బాల్ ఉంది కదా, నేషనల్ ఫుట్బాల్ లీగ్లో కన్నా నెంబర్ 2లో ఉంది. అది ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు చిన్న ప్రయత్నంగా చేశారు. ప్లేయర్లు కొనడం, ఫ్రాంచైజీ మోడల్ అంతా కొత్తగా ఉండింది. ఈరోజు 2008 నుంచి 2026కి 18 ఏళ్ల తర్వాత ఒక ప్రభంజనంగా మారింది. ఎంతోమంది కుర్రవాళ్ళు క్రికెట్ ప్రొఫెషనల్గా ఎంచుకోవడానికి, వాళ్ళ భవిష్యత్తుని ఉజ్వలంగా చేసుకోవడానికి ఈ ఐపీఎల్ ఉపయోగపడుతుంది. సో నష్టాల విషయం తీసుకుంటే చాలానే ఉన్నాయని అంటున్నారు. నష్టాలు అంటే బెట్టింగ్స్ ఇటువంటివి పెట్టడం వల్ల నష్టపోతున్నారని. సో దీంతో మీరు ఏకీభవిస్తారా? నిజంగా కరెక్ట్గా ఏకీభవిస్తాను. ఎందుకంటే ఈ మధ్యన నేను పేపర్లలో చూశాను, టీవీలో చూశాను. యూత్, ముఖ్యంగా నెల్లూరులోని యువత బెట్టింగ్లోకి ఇరుక్కుపోతున్నారు. చెప్పుడు మాటలు విని అమూల్యమైన డబ్బులు, సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. మొబైళ్ళల్లో బెట్టింగ్ యాప్లు తీసేస్తున్నారు. మొదట్లో ఒక హాబీగా తయారైనది, ఒక ఫన్గా తయారైన వస్తువు ఈరోజు యువతని నష్టం చేస్తుంది. ముఖ్యంగా నేను యువతకు చెప్పేది ఏంటంటే, ఐపీఎల్ని ఒక పాజిటివ్గా తీసుకోండి. మీరు ఆడగలిగితే, మీలో శక్తి సామర్థ్యాలు ఉంటే పెంపొందించుకోండి. లేదు అంటే ఒక బిజినెస్ మోడల్గా చూడండి. లేదంటే మీరు ఎంపైర్స్ కావచ్చు, బాల్ బాయ్స్ కావచ్చు, గ్రౌండ్ మెన్స్ కావచ్చు, చీర్ లీడర్స్గా. ఇప్పుడు మనం చూసారు తమిళనాడు చెన్నైలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు డ్రమ్స్ ప్లేయర్గా ఇప్పుడు మనం మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించవచ్చు. ఇన్ని ఉండి మనం బెట్టింగ్ కూడా ఎందుకు అనిందంటే, ఒక సిస్టమేటిక్గా అంతకుముందు బెట్టింగ్ మీద పెద్దగా రూల్స్, లూప్ హోల్స్ ఉండేవి. ఈ సంవత్సరం నుంచి అవి కూడా కంప్లీట్ చేసేసారు. 1 మే నుంచి కొత్త రూల్స్ వస్తున్నాయి. అంతకుముందు డ్రీమ్ 11 అని, మిగతావని ఫ్యాంటసీ లీగ్గా స్టార్ట్ అయినవి అవి బెట్టింగ్గా మారిపోయి చిన్న చిన్న టౌన్లో యువతని నష్టం జరిగేది కూడా ఈ సంవత్సరం నుంచి కట్టడి చేయొచ్చు. అలాగే ఈ ఆన్లైన్ గేమ్స్ ఒకటి కొత్తగా వచ్చేసి, ఈ ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడి యువత చాలానే నష్టపోతూ ఉన్నారు. ఆన్లైన్లో గేమ్స్ ఆడడం కానీ. సో దీనివల్ల ఎలాంటి నష్టాలు ఉండేటువంటి అవకాశం ఉంది? డబ్బంతా పోగొట్టుకొని లాస్ట్కి దాన్ని ఏమైనా మళ్ళీ రికవరీ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా? చాలా మంచి ప్రశ్న వేశారు. అంతకుముందు ఒకప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ అని ఉండేది, తర్వాత స్పాట్ ఫిక్సింగ్ అయింది, తర్వాత ఇప్పుడు ఫ్యాంటసీ లీగ్ ఆన్లైన్లో అంటే 6 కొడితే డబ్బులు, నెక్స్ట్ బాల్ గెస్ట్ చేయాలన్నమాట. 6 కొడతారా, 4 కొడతారా, వికెట్ పడుతుందా. నేను 6 కొడతారా అని రూపాయి పెడితే, వాళ్ళు 6 కానీ కొడితే నాకు 2 రూపాయలు వస్తాయి, లేదంటే నా రూపాయి పోతుంది. ఒక ఫన్గా, ఒక హాబీగా మొదలైంది ఇది. దీనికి కారణం కూడా సిస్టమే. యూత్ ఎంత రెస్పాన్సిబుల్లో దానికి ఐపీఎల్ సిస్టమ్ కూడా అంతే రెస్పాన్సిబుల్. అది వాళ్ళు చిన్నగా రూల్స్ స్ట్రాంగ్ చేసుకుంటూ 2024 నుంచి రేపు వచ్చే 1 మే వరకు కూడా రూల్స్ స్ట్రాంగ్ చేసేసాడు. ఈ ఫ్యాంటసీ లీగ్ అనేది బంద్ చేసేసారు. కానీ ఏం జరుగుతుందంటే, అది బంద్ చేయడం వల్ల కొత్త కొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు లోకల్గా నెల్లూరులో ఒక యాప్ తయారు చేసేది, నెల్లూరు కూడా అందరూ కలిసి ఆడేది. దానివల్ల నష్టపోతున్నది. యువత గ్రహించాల్సింది ఏంటంటే, దీనికి లీగల్ శాంక్షన్ లేదు, ఇల్లీగలు. మీరు డబ్బులు బెట్టింగ్లో పెట్టే బదులు, ఎవరో చెప్పారని యాప్లో వేసే బదులు మీరు స్పాన్సర్షిప్ తీసుకోండి, లేకపోతే వాళ్ళ షేర్స్ కొనుక్కోండి, లేకపోతే మీరు మీడియా రైట్స్ తీసుకోండి. ఇప్పుడు 3 లక్షలు, మొన్న పేపర్లలో చూశాను నేను, 3 లక్షలు పోయాయని, 30 లక్షలు పోయాయని. అంతంత డబ్బులు పెట్టే బదులు మీరు ఫ్రాంచైజీ తీసుకున్నారంటే, ఫ్యాన్ పార్క్స్ కానీ, లేకపోతే మీడియా రైట్స్ తీసుకున్నారంటే, లేదా ఒక అడ్వర్టైజ్మెంట్ స్లాట్ బుక్ చేసుకున్నా కానీ దానికి తగినంత డబ్బులు తిరిగి వస్తాయి కదా. సో విద్యార్థులు కూడా ఈ సీజన్లో పర్టికులర్గా విద్యార్థులు కూడా బాగా నష్టపోయే అవకాశం ఉంది ఐపీఎల్ వల్ల. ఎందుకంటే ఎగ్జామ్స్ టైంలో ఐపీఎల్ రావడం, కొద్దిగా ఒక నెల అటు ఇటు ఉన్నా కూడా బాగుండేదేమో. ఎగ్జామ్స్, ఐపీఎల్ ఒకేసారి రావడం వల్ల విద్యార్థులకి డిస్టర్బెన్స్ అవ్వడమే కాకుండా ఈ బెట్టింగ్ వైపు పోవడానికి కూడా ఛాన్స్ అయింది. దానివల్ల ఏం చేయాలంటే, తల్లిదండ్రులుగా, సమాజంగా, పోలీసు వాళ్ళు చేస్తున్నట్టే టీచర్లుగా కానీ, పేరెంట్స్గా కానీ మన పిల్లల మీద ఒక కన్నేసి ఉంచాలి. రేపు మీకు ఐపీఎల్ ఎంత పాజిటివ్ ఉంది, ప్రపంచంలో కల్లా అతిపెద్ద లీగ్గా ఎలా తయారైంది,
అందరూ ఎలా బాగుపడుతున్నారు, మనం మాత్రం బెట్టింగ్లో ఇరుక్కొని ఎందుకు నష్టపోవాలి అని మన పిల్లలకి నచ్చ చెప్పగలిగే స్థితిలో ఉండాలి. రైట్, చాలా బాగా చెప్పారు సార్. సో ఐపీఎల్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో నష్టాలు కూడా ఉన్నాయి. ఐపీఎల్ వల్ల చిన్న స్థాయి క్రీడాకారులు కూడా నేషనల్ వైడ్కి ఇంటర్నేషనల్ వైడ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, తమలోని టాలెంట్ని ప్రదర్శించేటువంటి అవకాశం ఉంటుంది. చిన్న స్థాయి క్రీడాకారుడు కూడా, అంటే మంచి క్రీడాకారుడు ఎక్కడో ఉన్నా కూడా అతన్ని వెలికి తీసి బయటకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం దీనివల్ల నష్టాలు కూడా ఉన్నాయి. పరీక్షల సమయంలో ఇటువంటి క్రీడలు పెట్టడం వల్ల చాలామంది విద్యార్థులు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్స్ వల్ల జీవితాలు నాశనం అయ్యేటువంటి అవకాశం ఉంది. సో మెయిన్గా ఏంటంటే మనం ఎంచుకునేటువంటి దారి, ఎంచుకునే మార్గం, ప్రతి దాంట్లో కూడా మంచి చెడులు ఉంటాయి. సో మంచిని ఎంపిక చేసుకున్నప్పుడు మనం మంచి దారిలో నడిచేటువంటి అవకాశం ఉంది. చెడును ఎంపిక చేసుకుంటే జీవితం నాశనం అవుతుంది. ఏమంటారు? ఇప్పుడు మన నెల్లూరు కుర్రవాడు అశ్విని హెబ్బార్ లాగా ఎంతోమంది పుట్టుకురావచ్చు. చెడు దారిలో పోతే అశ్విని హెబ్బార్లు కాలేరు కదా. తను ఢిల్లీ క్యాపిటల్స్ కోసం ఆడాడు 22లో 20 లక్షలకు అమ్ముడుపోయారు. 3 నెలలకు 20 లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్ కదా. మీరు బెట్టింగ్లు చేసి 2 లక్షలు 3 లక్షలు పోగొనుకునే బదులు ఆ అశ్విని హెబ్బార్నే సపోర్ట్ చేయండి, స్పాన్సర్ చేయండి. అతను ఆడినంతసేపు మీకు డబ్బులు వస్తూ ఉంటాయి. ఒక నితీష్ రెడ్డి, ఒక అశ్విని హెబ్బార్ లాగా మనం ఎందుకు కాకూడదు, మన బెట్టిల్లో మన డబ్బులు ఎందుకు పోగలుకోవాలి అని యువత ఆలోచిస్తే ఈరోజు మనం చేసిన ప్రోగ్రామ్కి అర్థం ఉంటుంది అనిపిస్తుంది. రైట్ సార్, చాలా ధన్యవాదాలు ఈరోజు స్టూడియోకి వచ్చినందుకు. ఇది వాటి ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సిక్సర్ వాసూస్ మ్యారేజ్ బ్యూరో అన్ని కులాల వారికి మీరు కోరుకున్న ప్రాంతంలో కోరుకున్న విధంగా పెళ్లి సంబంధాలు చూడబడును. రెండవ పెళ్లి అబ్బాయికి అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాలు చూడబడును. పెళ్లి సంబంధాలు కుదరనిచో మీ మనీ వాపస్ ఇవ్వబడును. మా అడ్రస్ వాసూస్ మ్యారేజ్ బ్యూరో, విఆర్సి సెంటర్, దండువారి వీధి, టౌన్ హాల్ ఆపోజిట్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9392797088, 9398381768.